సార్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి? పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఒక తండ్రి కొడుకు లేకపోతే తల్లి కొడుకు ఉన్నారండి. కొడుకు వచ్చి అమెరికా జాబ్ వచ్చి వెళ్ళిపోయాడు, తల్లి ఇండియాలో ఉంది. ఆ కొడుకు తాలూకా ఆస్తులన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏదైనా మున్సిపల్ ట్యాక్స్కి వెళ్ళాలన్నా లేకపోతే ఇంటి పేరు మార్చాలన్నా, ఇక్కడ దీని తాలూకా అమ్ముకోవాలన్నా, సేల్ చేయాలన్నా, లేకపోతే దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయాలన్నా, ఎవరితో అప్పుకు పెట్టాలన్నా తాకట్టు పెట్టేస్తారు కొంతమంది అవసరం వచ్చింది. ఇక్కడ తల్లి ఉంటది, ఈవిడ ఇబ్బందులు ఉంటది. ఇది పెట్టుకుందామంటే ఆవిడ తొక్కలేదు, ఎందుకంటే కుర్రాడు పేరు మీద ఉంది. కుర్రాడు అమెరికాలో ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే కుర్రాడు పవర్ ఆఫ్ అటార్నీ రాస్తాడు. నాకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా నా సర్వ హక్కులు మా తల్లికి ఇస్తున్నాను. మా తల్లి నేను నాకు లేకపోయినా కూడా ఇక్కడ ఆవిడ ఈ స్థలాన్ని అమ్ముకోవచ్చు, లేకపోతే స్థలాన్ని తాకట్టు పెట్టవచ్చు. ఇంటికి సంబంధించిన కానీ ఆస్తికి సంబంధించిన అన్ని కూడా నేను పవర్ ఆఫ్ అటార్నీ నా తల్లికి నేను ఇచ్చేసాను. నేను లేకపోయినా ఆవిడ సర్వ హక్కులు కలిగి ఉంటది అని చెప్పేసి ఆయన పవర్స్ అన్ని కూడా ఈవిడికి ఇచ్చాడు. పవర్ ఆఫ్ అటార్నీ అనమాట. ఈవిడ అటార్నీ ఇచ్చింది, ఆయన ఇచ్చేసాడు. ఆయన పవర్స్ అన్ని ఈవిడికి ఇచ్చేసాడు, బదిలీ చేయడం అనమాట. ఆయన పవర్స్ నేను బదిలీ చేయడం, పవర్ ఆఫ్ అటార్నీ.